నమస్తే మిత్రం, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నాను కోరుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చి మనకి విర్చువల్ ఎక్స్పెరిమెంటల్ మ్యూజియంకి అయితే వ్లాగ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మొత్తం వీడియోలో పెట్టచ్చు, బట్ లెంత్ ఎక్కువ ఉందని చెప్పి ఇలా సెపరేట్గా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇందులో మీరు ప్రతిదీ చూడాలి అండ్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కవర్ చేయాలి. ఎందుకంటే కాశీ గురించి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంచారనమాట. మనకి ప్రతిదీ డిజిటల్గా స్టోర్ చేసి ఉంచారు. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఇది వచ్చి మనకి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ లొకేషన్కి వస్తారు. మీకు ఇది ఈ ఘాట్ని ఆనుకునే ఉంటుంది. అండ్ అబ్జర్వేటరీ కూడా అంటారు దీన్ని. ఈ మ్యూజియం పైన మనకి అబ్జర్వేటరీ కూడా ఉంది. అవన్నీ చూపించాను, మీకు మొత్తం క్లారిటీ వచ్చే వరకు చూడొచ్చు. అండ్ ఏదైతే మెయిన్ ఉందో అవే పెట్టాను, ఎందుకంటే నేను మెయిన్ పెట్టాను అంటేనే చాలా లెంత్ వస్తుంది వీడియో. అంటే దాని తగ్గట్టు మీరు ఆలోచించండి. మ్యాక్సిమం నేను షార్ట్గా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం మ్యూజియంకి టికెట్ అయితే తీసుకున్నాం, 25 రూపీస్ ఈచ్ పర్సన్కి. అండ్ లక్కీలీ వీడియో రికార్డ్ చేయడానికి అయితే ఉంది. సో ఇక్కడ మనకి వాళ్ళ మీద అయితే స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. అండ్ మొత్తం ప్రీ హిస్టరీ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది బుక్లో పెట్టారు కానీ బుక్ కాదు, ఇది ప్రొజెక్టర్. ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆ కాలంలో యూజ్ చేసినవే. మీరు చూడొచ్చు, ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. అండ్ ప్రతిదీ కూడా చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్న డిస్ప్లేలో మనకి కాశీలో సంబంధించిన క్యూజిన్ కానీ, వుడ్ వర్క్ కానీ, మెటల్ వర్క్ కానీ, పింక్ రోజ్ ఎనామిల్ వర్క్ కానీ, అదొకటి దేని మీద ట్యాప్ చేస్తే అది మనకి ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ప్రతిదీ డీటెయిల్గా మనకి చూపిస్తారనమాట ఈ డిస్ప్లేలో. సో మీకు కనిపిస్తున్న వినాయకుడి బొమ్మ వుడెన్తో చేసింది. అండ్ పెయింటింగ్ కూడా చాలా క్లియర్గా చేశారు. అండ్ అలాగే ఇది స్టోన్తో చేసిన ఏనుగు బొమ్మ. చూడండి ఎంత క్లియర్గా ఆ హోల్స్ అవి ఎలా క్రాఫ్టింగ్ అది చేశారు అనేది మీరు గమనించవచ్చు. అండ్ అలాగే మిగతా ఐటమ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదొకటి బ్రాస్తో చేసింది, అంటే కాపర్తో చేసింది అనమాట. ఆ టైంలో చేసినవి ఇవన్నీ కూడా, ఇప్పుడు చేసినవి కాదు. అండ్ ఇది వచ్చి ఆక్టాల్ మెటల్తో చేసిన గంగాదేవి బొమ్మ. అండ్ ఇది ఎనామిల్ వర్క్తో చేసిన పికాక్ బొమ్మ. ఇక్కడ మనకి షో వేస్తారు, బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇంకొక టైంలో రావడం వల్ల లేట్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ 5కి వేస్తారండి షో. సో ఇప్పుడు మనకి ఇక్కడ షో అయితే స్టార్ట్ అవుతుంది, దానికోసం ఇది బిల్డింగ్ అంతా ప్రిపేర్ చేశారు చూడండి.
ఇక్కడ 2 ప్రొజెక్టర్లు, ఇక్కడ 2 ప్రొజెక్టర్లు, అదొక ప్రొజెక్టర్, ఇదొక ప్రొజెక్టర్, అది ప్రొజెక్టరే, ఇది ప్రొజెక్టరే చిన్నవి, అవి స్పీకర్స్. ఇలా ఉంటుంది. ఇక్కడైతే కాయిన్స్ స్క్వేర్ టైప్ ఉంటాయి. ఈ స్క్వేర్ టైప్ ఉన్నది ఈ బాక్స్లో పెట్టాలి. బాక్స్లో పెడితే వాళ్ళ గురించి జరిగే హిస్టరీ అంతా చెప్తారు. సో ఇలా వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తారు. వేసేసాను. మీలో ఎంతమందికి తెలుసు మన ఇండియాలోనే ఫస్ట్ టైం సర్జరీస్ అయితే స్టార్ట్ చేశారని? మీరు ఇక్కడ చూస్తున్న పోర్ట్రేట్ అది పిక్ అది ఉంది కదా, పిక్చర్ అక్కడ చూస్తున్నారు కదా, హెడ్ సర్జరీ అయితే జరుగుతుంది. దాని పోర్ట్రేట్ అయితే చేశారు ఇలాగా. అండ్ మీకు కింద కనిపిస్తున్న ఎక్విప్మెంట్లన్నీ ఆ టైంలో వాడిన ఎక్విప్మెంట్ అనమాట. ఇవన్నీ సర్జరీకి సంబంధించినవన్నీ. ఈ ప్లెడ్జ్ ఏదైతే ఉందో అది చదివేసి, అంటే మనం చెప్పినట్టు అనమాట, మనం చెప్పుకొని ఈ దియా ఉంది కదా, ఈ దియాని ఇలా పంపిస్తే వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయింది చూసారా, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక్కొక్క దీపం పంపినప్పుడు ప్లెడ్జ్ మారిపోతుంటుంది. ఇక్కడ మనం అంటేనే అక్కడ దియా వస్తుంది. నేను ఇప్పుడు అనట్లేదు, చూసారు కదా అక్కడ గ్యాప్. ఇప్పుడు మళ్ళీ అంటాను చూడండి. సో ఇది గైస్ మ్యూజియం లోపల ఇప్పుడు వరకు జరిగింది. అబ్జర్వేటరీ అని ఉంది, ఒకసారి చూస్తాను. మరి చూస్తున్నారు కదా అబ్జర్వేటరీ. దీని మీద మీకు చెప్పారు క్లైంబింగ్ అంటే అదే దాని మీద కూర్చోకూడదు అని చెప్పి మీకు ఇన్స్ట్రక్షన్స్ అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ 11.5 12. సో అలా నెంబరింగ్ అయితే ఉంది.
సో ఇప్పుడు మీకు ఇది బిగ్ సర్కిల్ కనిపిస్తుంది కదా, అప్పట్లో పంచాంగాన్ని ఈ సర్కిల్ని బేస్ చేసుకుని మనకు చెప్పేవారు. చూస్తున్నారు కదా ఎంత హ్యూజ్గా ఉందో. నేను వైడ్ యాంగిల్లో పెట్టి చూపిస్తున్నాను మీకు. చాలా హ్యూజ్గా ఉంది ఇదైతే. అప్పట్లో దీని ద్వారానే పంచాంగం అది తీసేవారంట. సో గైస్ ఇదైతే ఈ వ్లాగ్, మ్యూజియం వ్లాగ్ మొత్తం అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే మీరు అస్సలు మిస్ చేయకండి. చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మ్యూజియం పేరు రాజా మాన్సింగ్ మ్యూజియం. అక్కడే ఘాట్ కూడా అక్కడే ఉంటుంది, రాజా మాన్సింగ్ ఘాట్. సో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. దీన్ని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఏది తక్కువ టైంలో కాశీ చూడాలనుకున్న వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేయకండి. వీడియో అయితే లెంతీగా ఉంది అని చెప్పి మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చూడండి. ఎక్కడ నచ్చకుండా ఉండదు అనేది పాయింట్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. చాలా బాగుంది. చాలా బాగా డిజిటల్గా ప్రతిదీ అప్డేట్ చేసి మరీ పెట్టారు. కాశీ గురించి చరిత్ర, అసలు కాశీ ఎలా డెవలప్ అయింది, అసలు ఎవరు డెవలప్ చేశారు ఏంటి, ఇవన్నీ మొత్తం చెప్పారు ఇందులో. నేను మొత్తం అంతా రికార్డ్ చేశాను. ఎందుకంటే ఎవరైతే రాలేకుండా ఉంటారో వాళ్ళ గురించి నేనైతే ఇది మొత్తం రికార్డ్ చేసి పెట్టాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి.